అజాత శత్రువునా కాదా? డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చాడా ఆయన? కాదు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేయిపై కత్తండి. అలాంటి నిస్వార్థపరుడు ప్రభాకర్ రెడ్డి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే నేను గర్వపడ్డా, సంతోషపడ్డా. ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజాసేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది. నెల్లూరు జిల్లా ఎంపీ మనది. ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. ఎన్నికల లాంఛనమే. ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా. ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూసారా? చూసారా? చూసారా మీరు? ఏ2 ఒక అవినీతి పరుడు, పనికి మారిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం, వినండి బాబాబు ఉండండి. వాళ్ళు అంటున్నారు నీ భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి, నీ ఎంపీ విశ్వసనీయత అది, మా ఎంపీ విశ్వసనీయత ఇది. నీ మీద నమ్మకం అది, మా మీద నమ్మకం. మిట్ట మధ్యాహ్నం మండ టెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకొచ్చారు. మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కొవ్వూరులో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, దగ్గర కావాలని. అలాంటి ఆడబిడ్డ పైన